కొత్త ఆకాశము కొత్త భూమి అంటే అర్థం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈ భూలోకములో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా దేవుని యొక్క ప్రణాళికలోనికి వచ్చి, అంటే ఆ యేసుక్రీస్తు యొక్క రక్తములో వారి పాపములు కడుగుకొని ఇక మీదట మళ్ళీ ఆ పాపానికి సూచనైనటువంటి ఆ సముద్రపు నీరు మళ్ళీ తాగడం మానాలి. చూడండి, ఈ లోకంలో ఉన్నటువంటి ఆది కాలము నుండి ఇశ్రాయేలీలు కావచ్చు, యేసుక్రీస్తు కాలములో ఉన్నవారు కావచ్చు, యేసుక్రీస్తు కాలము తర్వాత ఇప్పటి వరకు ఉన్న మనం కావచ్చు, ఇంకా పుట్టబోతున్న వారు కావచ్చు, దేవుని బిడ్డలారా, ఎవరైనప్పటికీ కూడా వాళ్ళందరూ గొర్రె పిల్ల రక్తము, పరలోకము నుంచి భూలోకానికి వచ్చినటువంటి, పరలోకము నుంచి భూలోకాన్ని పరిశుద్ధపరచడానికి, పరలోకము నుంచి భూలోకాన్ని నూతనపరచడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము చేత ప్రతి ఒక్కరు కూడా వారు కడగబడి వారి వస్త్రాలు ఉతుక్కొని పరిశుద్ధపరచబడిన వారుగా ఉండాలి. ఇదే కొత్త ఆకాశం కొత్త